నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 12 రోజులు గడిచిపోయాయి. ఈ ప్రమాదంలో నేడు 13వ రోజు టన్నెల్ లోపల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఈ ప్రమాదం జరిగి 11 రోజులు అవుతున్నా 8 మంది సిబ్బంది ఆచూకీ ఆనవాళ్లు కూడా అధికారులు కనిపెట్టలేకపోయారు. రెస్క్యూ వేగవంతం చేసేందుకు వీలుగా కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్లో మట్టి తవ్వకాల్లో వేగం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. డిపిఆర్ డేటా ఆధారంగా టన్నెల్లో తవ్వకాలు చేస్తున్న సిబ్బంది 4 చోట్ల ఇప్పటికే తవ్వకాలు పూర్తి చేశారు. మిగతా 4 చోట్ల మట్టి తవ్వకాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో మట్టిని తవ్వుతున్న చోట నీరు ఉబ్బికి వస్తుండడంతో పనుల్లో జాప్యమవుతోంది. దీంతో భారీ మోటార్లతో టన్నెల్ నుంచి నీటి బయటకు పంపింగ్ చేస్తున్నారు. టన్నెల్లో పేరుకుపోయిన మట్టి, బురదను ఫైర్ జెట్ వాటర్ పంప్స్తో తొలగిస్తున్నారు. అలాగే సాధ్యమైన చోట మినీ ప్రొక్లైన్తో తవ్వకాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ తిరిగి ప్రారంభం కావడంతో 72 గంటల్లో రెస్క్యూ ఆపరేషన్ ముగిస్తామని అధికారులు బుధవారం ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ టన్నెల్ ప్రమాదం జరిగి 12 రోజులు గడిచినప్పటికీ తమ కుటుంబ సభ్యులు ఆచూకీ తెలియకపోవడంతో 8 మంది బంధువులు టన్నెల్ బయటనే వేచి చూస్తున్నారు. కనీసం చివరి చూపుకైనా తమ వారి మృతదేహాలను సురక్షితంగా తమకు అందించాలని అధికారులను వేడుకుంటున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 12 రోజులు గడిచిపోయాయి. ఇంకా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ప్రస్తుత అప్డేట్ ఏంటి? జ్యోతి, టన్నెల్ ఇప్పటికి సంబంధించినటువంటి దాదాపు 8 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోవడం ఇప్పటి వరకు కూడా 13వ రోజుకు చేరింది. సహాయక చర్యలు మాత్రం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి మృతదేహాలు మాత్రం వారందరూ చనిపోయారు అనే ఇప్పటికీ ఒక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో దాంట్లో నుండి పెద్ద ఎత్తున నీరు రావడంతో తవ్వకాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి మట్టి తీసేందుకు చాలా ఇబ్బంది అవుతుంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే అధికారులు పెద్ద మోటార్ల సహాయంతో కూడా మొత్తం కూడా బయటికి ఫైర్ జెట్ వాటర్ పంప్స్ తో కూడా బురదను మొత్తం తొలగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మినీ ప్రొక్లైన్ అంటే చిన్న ప్రొక్లైన్లతో కూడా అక్కడ మట్టికి సంబంధించినటువంటి కూడా తీయడం జరుగుతోంది. కానీ సహాయక చర్యలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వారందరూ కూడా అంటే ఏదైతే ఇప్పటికీ చనిపోయిన కుటుంబాలు మాత్రం అక్కడే కూడా వెయిట్ చేస్తున్నాయి. ఎందుకంటే కడసారి తమ కుటుంబ ఏదైతే సభ్యుల్ని కోల్పోయామో వారందరినీ కడసారి చూపు నోచుకునే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా బంధువులందరూ అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. అందులో ఇరుక్కున్నటువంటి బంధువులు అక్కడే ఉన్నారు. దాదాపు 13వ రోజుకు చేరింది. ఈ యొక్క టన్నెల్లో పేరుకుపోయినటువంటి మట్టి, బురద పెద్ద ఎత్తున ఒక్కొక్క సహాయక చర్యలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాత్రం దాదాపు 4 చోట్ల కూడా తవ్వకాలు పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే అడ్డుగా ఉన్నటువంటి అంతా కూడా మట్టిని తీసేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క నీరు ఒక్కసారిగా రావడంతోనే ఇదంత సమస్య వచ్చినట్టు కూడా ఒక కొలిక్కి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ మృతదేహాలు తీసేందుకు మాత్రం మరికొంత సమయం పట్టే విధంగా ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో. కానీ మాత్రం సహాయక చర్యలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. వారందరినీ తీసుకొచ్చేందుకు మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వారందరినీ తీసుకొస్తాం బయటికి, కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే అత్యధికంగా టెక్నాలజీతో కూడినటువంటి వారందరూ కూడా చనిపోయారని ఒక నిర్ధారణ, కానీ వారి మృతదేహాలను మాత్రం కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆ టన్నెల్ సంబంధించిన సహాయక చర్యలు మంత్రులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇలాంటి ఇంత 13వ రోజుకు చేరింది యొక్క సహాయక చర్యలన్నీ కూడా మొత్తానికి మాత్రం మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది మృతదేహాలు బయటకు తీసేందుకు. అంటే రాజ్ కుమార్, ఒక 72 గంటల్లో ఇది ఒక కొలికి రావచ్చు అన్న అంచనాలు అధికారులు ఉన్నారు. ఇది ఎంతవరకు సాధ్యం? అంటే ఈ నీటి సమస్యకే ప్రధానంగా ఉంది అందులో. ఎందుకంటే నీట ఊబి ఒక్కసారిగా రావడంతో కూడా అక్కడ బురద పేరుకపోవడం వాటన్నిటిని తీసివేస్తా ఉన్నారు. అది కనుక నీటి ఊబ కొద్దిగా తగ్గినా కూడా మొత్తం తీసేందుకు ఈజీ ఉంటుంది. ఎందుకంటే మట్టిలో
3 మీటర్ల లోతు మట్టిలో కూడా వీళ్ళందరూ ఉండడం జరిగింది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా వస్తున్న కొంత బురదను కానీ మట్టి అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాటి మొత్తం కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది గంటలు అయితే సమయం పడుతుందని కూడా చెప్తున్నారు. మినిమం ఒక 2-3 రోజుల మధ్యలో వ్యవధిలో ఈ యొక్క చనిపోయిన వారందరినీ బయటకు తీస్తామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.